ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కొంత అధికారంలోకి వస్తూనే బీఆర్ఎస్ పార్టీకేమో అధికారము పోవడం అనేది కొంత ఊహించని విషయం అయిపోయింది. అది దాన్ని వాడు జీర్ణించుకోలేకపోయారు. కానీ రాజకీయాల్లో పైకైతే అంటున్నారు, రాజకీయాల్లో ఓటమి గెలుపులు సాధారణమే అని అంటున్నారు, కానీ దానికి ప్రిపేర్డ్గా లేరు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తామని అనుకున్నారు. కనుక ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళు దానికి సంసిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళ మరునాడు నుంచి అగ్రెసివ్ రెస్పాన్స్. కొంతనైనా సమయము ఇవ్వాల్సింది, 1 సంవత్సరము సమయం. ఓడిపోయాం కాబట్టి సరే మనం ప్రజలు ఎందుకు తిరస్కరించారని అంతర్గతంగా కొంత సమీక్షించుకొని, సరే వీళ్ళు కొన్ని పొరపాట్లు లేక విధానపరంగా ఏదైనా తప్పుల నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కూడా ఒక రకంగా ఇది అసలు ఈ ప్రభుత్వము ఏదో ఈ తప్పులు చేస్తున్నది అనుకున్న దశలో మీరు మళ్ళీ వెనక్కి రావాలి. వచ్చి మమ్మల్ని ఓడగొట్టారు, వాళ్ళు గెలిపించారు, సంవత్సరం చూడండి ఏం జరిగింది అక్కడ మర్నాటి నుంచి అటాక్ మొదలుపెట్టారు. ఇక అధికారం ఉన్న పార్టీ ఏం చేస్తారు, న్యాచురల్లీ వాళ్ళు దే బికమ్ అగ్రెసివ్. పొరపాట్లు తప్పని ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా పొరపాట్లు చేయకుండా అసలు ప్రభుత్వం రన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు పెట్టుబడిదారులకు వీళ్ళకి చాలా సంబంధాలు ఉంటాయి. కనుక మీరు తప్పులు తీయాలంటే ప్రతి వాడి మీద తప్పు తెలుస్తుంది. కనుక వీళ్ళు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డిని అది చేశాడు, ఇది చేసిన అటాక్ చేస్తాడు. ఆయన ఏం చేశాడు, ఆయనను అరెస్ట్ చేశారు కదా, ఆయన 2 నెలలు జైల్లో పెట్టారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు అమిత్ షాను మన చిదంబరం 2 నెలలు జైల్లో పెట్టిన, నా అధికారానికి వస్తున్న చిరంజీవిని జైల్లో పెట్టారు. ఇది కానీ కోర్టు దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన విషయంలో కానీ, అల్లు అర్జున్ విషయంలో కానీ, లేదా ఈయన విషయంలో కానీ ఇవన్నీ కోర్టుకు వెళ్ళిపోయాయి. అసలు ఇష్యూస్ పొలిటికల్గా రిజాల్వ్ చేయవలసిన సమస్యలు అవి కోర్టు దగ్గరికి వెళ్ళాయి. పాపం కోర్ట్స్ కూడా విపరీతంగా ప్రెషర్ పెరుగుతుంది. ఏది న్యాయం, ఏది అన్యాయం, మేమేం చేయాలి అనేటువంటిది. అందుకని జస్టిస్ చంద్రచూడ్ లాంటి వాడు నాకు రామజన్మభూమిలో నాకు తోచగా దేవుణ్ణి ప్రార్థించాను సమస్య పరిష్కరించమని ఆయన అన్నాడు. అంటే అక్కడి దాకా వచ్చింది పరిస్థితి. అంటే న్యాయమూర్తి కూడా దేవుణ్ణి అడిగే పరిస్థితి వచ్చింది, నన్ను ఏం చేయమంటారు దీంట్లో అని. ఇష్యూ అంత కాంప్లికేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవంతా న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కొంతకాలము జరగడం, అప్పుడు బెయిలు లేదా వీళ్ళకి అరెస్ట్ చేయవచ్చునా లేదా, మోస్ట్ ఆఫ్ అంటే ఇష్యూస్ చాలా సమస్యలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రాజకీయంగా పరిష్కరించుకునే సమస్యలు అది న్యాయస్థానాలకు వెళ్ళడము, న్యాయమూర్తులు చాలా ఇబ్బందులు పడడము, అంతిమంగా న్యాయమూర్తులు ఏదో ఒకటి న్యాయం చెప్పడం అనేది జరుగుతున్నది. వాళ్ళు చెప్పిన న్యాయాన్ని ప్రజలంతా అంగీకరించి నిజంగానే న్యాయం జరిగింది అనుకుంటున్నారు. అది కూడా ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. న్యాయ వ్యవస్థకి ప్రజల యొక్క అవగాహనకు కూడా మధ్యన చాలా గ్యాప్ పెరిగింది. న్యాయ వ్యవస్థ చెప్పింది నిజంగానే వాళ్ళు న్యాయం చేస్తారు అనేటువంటిది ప్రజల్లో ఇప్పుడు అనుమానం వచ్చేసింది. అది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రమాదకరమైంది. న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో న్యాయం చెయ్యదు అని ఒకవేళ సాధారణ ప్రజలు అనుకుంటే అది చాలా పాలనా తతంగానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది.